అసలు ఫ్రెష్ పెరుగు వేసుకొని వెజిటేబుల్స్లో ఇలా కలుపుకొని తింటే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళైనా, బాడీలో వేడి చేసే లక్షణాలు ఎక్కువ ఉన్న వాళ్ళైనా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా, లేదంటే కంప్యూటర్స్ ముందు ఎక్కువగా ఉండే వాళ్ళైనా, ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళైనా ఇలా తినండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బాడీ కూడా డీహైడ్రేషన్ నుంచి త్వరగా రికవర్ అవుతారనమాట. ఇది తిన్న తర్వాత నేను నైట్ కుచ్చులు అయితే వేశానండి హాఫ్ శారీస్కి. ఈవినింగ్ 5కి అయితే నాకు ఆర్డర్ వచ్చిందనమాట. నైట్ అంతా 1 వరకు వేసి పడుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఇచ్చేయాలన్నమాట వాళ్ళకి. ఆ పిల్లలు ఏంటంటే హాఫ్ శారీస్ ఇచ్చారండి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు. ఫేర్వెల్ పార్టీ అంటాం. 6:30 కల్లా కాలేజ్ బస్ ఎక్కాలంట. నాకు నోరంతా పూసిందండి ఇప్పుడు నిజానికి. ఇది వెంటనే గుర్తొచ్చింది. రెగ్యులర్గా తింటున్నా నేను. అయిపోయినాయి అనమాట. కుకుంబర్ అయిపోయింది, క్యారెట్ అయిపోయింది. మా వారితో మళ్ళీ తెప్పించుకున్నానండి. తెప్పించుకొని అయితే నిన్న సండే రోజు నేను కుండ బిర్యానీ చేసిన తర్వాత కుకుంబర్ ఆనియన్ రైతా అయితే చేశానండి. ఇప్పుడు నేను చేసేది వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అండి. టమాటో అయితే ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ చిన్న సైజు ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. కుకుంబర్ అయితే హాఫ్ కంటే కొంచెం తక్కువగా తీసుకొని కట్ చేసుకున్నాను. ఆనియన్ వచ్చేసి హాఫ్ చెక్క అండి. మీడియం సైజు ఆనియన్ వచ్చేసి హాఫ్ చెక్క అయితే ఇలాగ పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దానిలోకి సాల్ట్ అయితే కొంచెం వేసుకుందామండి, ఎక్కువైతే అవసరం లేదు, కొంచెం. ఇది వచ్చేసి కారం. ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రెష్ పెరుగు, మీ దగ్గర ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు తీసుకొని, మరి పుల్లడిది అయితే తీసుకోకండి, తినలేరు, తిన్నా యూజ్ ఉండదు అన్నమాట నా ఉద్దేశంలో. పచ్చి వెజిటేబుల్స్ తినేటప్పుడు కొంచెం పులుపు లేనిది తీసుకుంటే మంచిదని. ఇది వచ్చేసి మంచి ఫ్రెష్ పెరుగు అనమాట. నేను 2కి అయితే ఇది తోడు పెట్టానండి. చూడండి, పెరుగు తీసుకున్నాను కదా. ఇప్పుడు మీ దగ్గర బీటర్ ఉన్నా ఓకే, లేదంటే స్పూన్తో అయినా సరే. నేను బీటర్ అయితే తీసుకురాలేదండి, ఇప్పుడు స్పూన్తోనే బీట్ చేసేస్తాను. చూడండి, ఇలా అయితే మనం చక్కగా బీట్ చేసేసుకోవచ్చు. ఇది గడ్డ పెరిగే చూసారు కదండి, ఇలాగ బీట్ చేసుకోవాలన్నమాట. మీ ఆప్షన్ అండి, చాట్ మసాలా అయినా లేదంటే మిరియాల పొడి అయినా ఏదైనా వేసుకోవచ్చు. నాకు ఈ 2 మాత్రమే వాడుకుంటాను నేను, సాల్ట్ అండ్ లైట్గా కారం. బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం వేడి ఎక్కువ చేసే వాళ్ళు కానీ, మిషన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కానీ ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. డైట్ చేసే వాళ్ళకి కూడా. నాకైతే అన్నం తినాలనిపించినప్పుడు, ఆకలిగా అనిపించింది అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా అయితే తీసుకుంటాను. అండ్ బాడీలో కూడా చాలా మార్పులు అయితే జరుగుతాయండి. మార్పులు అంటే ఎలాంటియో కాదులేండి, హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా మిక్స్ చేసుకోవాలంటే చూపిస్తానండి. 1 బై 1 వేసుకోవటమే. ఒక చేతితో అయితే ఫోన్ పట్టుకున్నాను, ట్రైపాడ్ యూజ్ అయితే చేయట్లేదు అనమాట. ఇప్పుడు 1 బై 1 మనం వేసేసుకోవటమేనండి. ఇలాగ నేను ఒకేసారి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవటమేనమాట. సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం మిక్స్ చేసి చూపిస్తాను. ఇలాగా మిక్స్ చేసుకొని మనం చక్కగా వెంటనే తినేయొచ్చండి. టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నిలువ పెట్టుకున్నాం అనుకోండి, ఈ వెజిటేబుల్స్లోంచి కూడా వాటర్ వచ్చి కొంచెం మజ్జిగలాగా ఊరుతాయి అన్నమాట. అలా కాకుండా చక్కగా మనం ఇలా చేసుకున్న తర్వాత ఇంక వెంటనే తినేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదండి, కలర్ఫుల్గా కూడా ఉంది, టేస్ట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. పచ్చి కూరగాయలు ఇష్టపడని వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, ఇష్టపడతారు. చూడండి, మిగిలిన వెజిటేబుల్స్ ప్లేట్ కొన్నవి కూడా వేసేసాను అనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. నిన్న పాట్ బిర్యానీ చేసిన టైంలో కుకుంబర్ రైతా చేశానని చెప్పాను కదండి. కృష్ణ అయితే ఏంటి కీరకాయలు వేసావు, కీర దోసకాయ లేదంటే కుకుంబర్ అంటాం రాక, కీరకాయలు వేసావేంటి మమ్మీ, కీరకాయలు నాకు వద్దు, నాకు నచ్చదు. యశ్వితాకి కృష్ణకి ఇద్దరికి క్యారెట్ అయితే ఇష్టమండి. యశ్విత కీర దోసకాయ కూడా మంచిగా తింటుంది. కృష్ణ అయితే కీర దోసకాయ తినలేకపోతుందండి, తనకు నచ్చట్లేదు అనమాట. ఎందువల్ల అనేది నాకు తెలీదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ నిన్న పాట్ బిర్యానీ చేశాను కదండి, అది కూడా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. ఏ వీడియో అయినా సరే ఫస్ట్ కొంచెం స్కిప్ చేస్తూ చూడకుండా వీడియో మొత్తం చూసారంటేనే మన వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది, కంటెంట్ అనేది మీకు అర్థమైంది అనమాట.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. నేను వేసిన హాఫ్ శారీ కుచ్చులు అయితే చూడండి, కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నది అయితే కాదండి. ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నది కొంచెం సింపుల్ లుక్లో ఉన్నవి అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. మనకి పైన ఒక గోల్డ్ బీటు, మిడిల్ పార్ట్లో వచ్చేసి బటర్ఫ్లై, కింద ఒక గోల్డ్ బీటు అండ్ తర్వాత మనకి థ్రెడ్తో కుచ్చులు అయితే వస్తాయండి. అదైతే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే బటర్ఫ్లైస్ 2 హాఫ్ శారీస్కి సరిపోయన్నీ లేవని చెప్పేసి నేను ఇంకా ఎలిఫెంట్స్తో ఇలా అయితే డిజైన్ చేశాను. ఇవి కొంచెం బడ్జెట్ ఎక్కువ పడతాయి అన్నమాట. కానీ కస్టమర్కి ఖచ్చితంగా ఇదే కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అంటే మనం రూపాయి అటో ఇటో మాట్లాడుకొని వేసేస్తానండి. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా నేను ఒకటే రేటు మీద అయితే కూర్చోనండి, రీజనబుల్ ప్రైస్కే వేస్తానన్నమాట. కుచ్చులు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఈవినింగ్ 5 నుంచి 7 వరకు అయితే నేను థ్రెడ్స్ అయితే పోగులు పోసుకున్నాను అనమాట. మనం పోగులు పోసుకోవాలి కదా, అవి పోసేసుకొని పిల్లలకి ఫుడ్ పెట్టుకొని పిల్లల్ని అయితే నిద్రపుచ్చానండి. నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకా కుచ్చులు ప్రిపేర్ చేసుకొని కుచ్చులకి ఇట్లాగా ఎలిఫెంట్స్ మొత్తం మనం హెమ్మింగ్ చేసినట్టుగా, చేతి పని చేసినట్టుగా శారీస్కి కుట్టేయాలి కదా, అలా అయితే కుట్టేసేసరికి 2 హాఫ్ శారీస్కి కుట్టేసరికి నాకైతే నైట్ 1 అయిందండి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కొంచెం స్లోగా నిదానంగా చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ అలాగే ఇవి వచ్చేసి చేత్తో చేసేవి కదండి, కొంచెం జాగ్రత్తగా నిదానంగా గట్టిగా కుట్టాలన్నమాట. ఏదో తూతు మంత్రంగా 2 కుట్లు వేసామంటే అండి అవి ఊడిపోతాయి అన్నమాట. మనం ఎంత కష్టపడి కుచ్చులు వేసి బీడ్స్ తగిలించి లుక్ అనేది ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇంకా స్ట్రాంగ్గానే వేశాను. మీలో ఎవరికైనా నేను వేసిన కుచ్చులు నచ్చినా, వేయించుకోవాలనుకున్నా కూడా మనం రీజనబుల్ ప్రైజులకే కుచ్చులు వేస్తామండి. కంప్యూటర్ వర్కులు కూడా వేస్తాను తెలుసు కదా. అండ్ వీటన్నిటికంటే ముందు నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కూడా వచ్చండి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వండి, చేసి అయితే ఇస్తానండి. మంచి డిజైన్స్ అయితే చేద్దాము. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయటం కూడా వచ్చు. నేను ఆల్రెడీ ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ కూడా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒక వీడియోను 2 వీడియోస్ పోస్ట్ చేశాను, నాకు సరిగ్గా గుర్తులేదండి. నాకు ఫస్ట్ నుంచి ఏదైనా చేయగలను అన్న పని అయితే నేను ఖచ్చితంగా వెంటనే చేసేస్తానండి. ఇది వచ్చేసి ఫస్ట్ హాఫ్ శారీది అనమాట. ఇప్పుడు క్లియర్గా మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ హాఫ్ శారీకి వచ్చేసి ఓన్లీ ఎలిఫెంట్స్ మాత్రమేనండి. సెకండ్ హాఫ్ శారీకి వచ్చేసరికి ఎలిఫెంట్స్ తగ్గినాయి, బటర్ఫ్లైస్ కొన్ని ఉన్నాయి కదా, ఇంకా నార్మల్ రౌండ్ బాల్స్ అయితే ఉన్నాయండి. అవి మరి కస్టమర్ ఇష్టపడతారో లేదో, అందుకని చెప్పేసి ఇలాగా బటర్ఫ్లై అండ్ బటర్ఫ్లై అండ్ ఎలిఫెంట్ అలా అయితే ఇచ్చుకుంటూ వచ్చానండి. డిజైన్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక రెడ్ కుచ్చుకు వచ్చేసరికేనేమో బటర్ఫ్లై, గ్రీన్కి వచ్చేసరికి మనం ఎలిఫెంట్ ఇచ్చాం, మళ్ళీ రెడ్కి వచ్చేసరికి బటర్ఫ్లై, గ్రీన్కి వచ్చేసరికి ఎలిఫెంట్ అలా ఇచ్చుకుంటూ వేసామన్నమాట. నాకు బటర్ఫ్లై యాడ్ చేసింది అయితే భలే అనిపించిందండి. ఎలిఫెంట్స్ కన్నా కూడా ఎలిఫెంట్ తిరిగిపోతుంది అనమాట, కరెక్ట్గా కూర్చోవట్లేదు. బటర్ఫ్లై అయితే మంచిగా కూర్చుంటుంది. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో, నాకైతే బాగా నచ్చింది. మీలో ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరి ముందుకి మరిన్ని వీడియోస్ తీసుకొస్తానికి నేను ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు వేసిన తర్వాతే చూపించాను కదండి, ఈసారి ఎలా వేయాలో కూడా చూపిస్తాను. అంటే ఈజీ పద్ధతిలో ఎలా వేయాలనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్న వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఇలాగ కుచ్చులు వేసే బిజినెస్ కూడా పెట్టుకోవచ్చండి ఈజీగా.